రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నేతలు కాంగ్రెస్ నుంచి రాబోతున్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంట్లో భాగంగానే జరిగిన కొన్ని పరిస్థితులను కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, జరుగుతున్న పరిణామాలు ఏంటి? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అంటే 2022-23 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలకే రులకిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి రాబోతున్నారు అనే అంశం చాలా క్లియర్ కట్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 25న జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా ప్రధానమైన అంశం చూడొచ్చు. అదే రోజు రాజకీయ భవిష్యత్తు ప్రకటన, పార్టీ గుర్తుకు రామ్ అంటూ కార్యకర్తలకు సూచన, తన నివాసంలో కాంగ్రెస్ జెండాలు ఫ్లెక్సీలు ఉంచొద్దనే నిర్ణయం, రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రమైన అసంతృప్తి అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, ఈ నెల 25న జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా చూస్తున్నాం. రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా జగిత్యాల రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తన నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను సోమవారం తొలగించడం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ గుర్తుకు రామ్ తన నివాసం ఆవరణలో ఉన్న పార్టీ గుర్తులతో కూడిన బ్యానర్లను వెంటనే తొలగించాలని జీవన్ రెడ్డి స్వయంగా కార్యకర్తలకు సూచించారు. పార్టీ రంగుకు గుర్తుకు రామ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్న ఆయన ఇప్పుడు కేవలం తన వ్యక్తిగత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేసుకోవడం పార్టీలో బంధం తెంచుకున్నారనే వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక జగిత్యాలలోని తన ఇంటి లోపల బయట ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోటోలను, పార్టీ జెండాలను ఆయన అనుచరులు పూర్తిగా తొలగించారు. పార్టీలో సమన్వయ లోపం తనను పక్కకు పెడుతున్నారనే ఆవేదనతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా తన సొంత పార్టీ గుర్తును తొలగించడం ద్వారా అధిష్టానానికి ఆయన ఒక స్పష్టమైన హెచ్చరిక పంపినట్లయింది. అయితే తీవ్రమైన అసంతృప్తి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై జీవన్ రెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి ఆయన అసహనంతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని, జిల్లా రాజకీయాలలో తన ప్రాబల్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా సమాచారం. సో 25న రాజకీయ భవిష్యత్తు ప్రకటన, తన తదుపరి అడుగుపై జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే రోజు ఆయన తన పదవికి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. శ్రీరామనవమి లోపు తన నిర్ణయం ఉంటుందని గతంలో చెప్పిన ఆయన అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన నిర్ణయం జిల్లాలోని కాంగ్రెస్ క్యాడర్పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమించిన సీనియర్ నాయకులను విస్మరించి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం కంటే తనను గౌరవించే పార్టీలో చేరడమే ఉత్తమని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగిత్యాల నియోజకవర్గంలో తనకంటూ ఉన్న ప్రత్యేక ప్రజాబలంతో స్వతంత్రంగానైనా పోరాడేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది, జీవన్ రెడ్డి ఎపిసోడ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి తీసుకుపోయే నిర్ణయాలు ఏంటి అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ 25న జీవన్ రెడ్డి రాజీనామా అనే ఒక అంశాన్ని అయితే మనం ప్రధానంగా చూసాం కదా. అయితే గత కొంతకాలంగా మీరు మళ్ళీ చెప్తున్నా, నేను ఈ 2022-23 ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ట్యాగ్ లైన్ మార్పు అండి. ఎవరిలో మార్పు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు చేయలేకపోగా మరొక అంశం ఏంటంటే సొంత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు. ఇక్కడ జీవన్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ బాధితుడు కాదు, షబీర్ అలీ కాంగ్రెస్ బాధితుడే, మదియాష్కి బాధితుడే, దాంతోపాటు జానారెడ్డి కూడా బాధితుడే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలామంది లీస్ట్ కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను విస్మరించే ప్రయత్నం, వీళ్ళను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కొంతమందిని మాత్రం పక్కకు పెట్టినా కూడా
తన సీటుకి ఎసరొస్తుందనే కోణంలో కొంతమందిని పూర్తి స్థాయిలో కూడా విధేయుడిగా ఉండే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే జీవన్ రెడ్డికి ఆది నుంచి కూడా దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జెండా మోస్తూ దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తానొక కీలకమైన వ్యక్తిగా పనిచేస్తారు. అయితే పనిచేయడంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీలకు సంబంధించి సీనియర్ నేతలకు సముచితమైన స్థానం లేకపోవడం, లేదా జీవన్ రెడ్డికి సంబంధించి ఒక ప్రాధాన్యత కల్పించే పదవిలో ఉంచకపోవడం, దాంతోపాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిల్లో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేనేల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే రచ్చరచ్చ జరుగుతున్న పరిస్థితి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రచ్చకు తెరలేపడంతో పాటు సొంత నియోజకవర్గంలో తన అనుచరులను కాపాడుకోలేకపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో మంత్రులు వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఫిరాయింపు ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి సందర్భంలో సంజయ్ని ఢీకొట్టాలి, దాంతోపాటు స్వతంత్రంగానైనా పోరాటం చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రయోజనం వేస్ట్. ఎందుకంటే తనను పట్టించుకోకపోగా అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో తనను నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాలి, తన కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రితో భేటీ కావడం, ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో భేటీ కావడం, దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం, ఆ తర్వాత ఢిల్లీకి కూడా పిలుపొచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో ఉండేందుకు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నం అయితే చేసింది, కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. దాంట్లో భాగంగా ఇక ఎన్ని చేసినా కూడా జీవన్ రెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇక ఉండడు అనే ఒక ఆలోచనకైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు ఆ జిల్లాకు సంబంధించిన ప్రస్తుత మంత్రులైన జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా రంగంలోకి దిగారు, కానీ ఎక్కడ కూడా ఆ సఫలీకృతమైన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జీవన్ రెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన సీనియర్ నేత, మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేత. సో అలాంటి వ్యక్తిని మనం బుజ్జగించడం అనేది సాహసమే అవుతుందని చాలామంది కూడా పక్కకు జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతంలో శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా చర్చలు జరిపిన పరిస్థితి అయితే కనబడుతుంది, పాత నేతలందరూ కూడా కలిసి. కానీ ఈసారి ఇంత భయంకరమైన నిర్ణయం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఊహించి ఉండకపోవచ్చు. 600 జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపోడు, అధికారం ఉన్న చోట నుంచి ఎలా వెళ్తాడు అనేది కొంతమంది నేతలు కూడా ఉద్ఘాటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది నేతలు ఏ విధంగా మాట్లాడుకున్నా, ఎలా డిస్కషన్ చేసుకున్నా కానీ జీవన్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీగా చెప్పాను, ఇక నీ పార్టీకో దండం రయ్యా, నీకో దండం రయ్యా, నీ గుర్తుకో దండం రయ్యా, ఇక నీ కాంగ్రెస్కు బాయ్ బాయ్, నీ గుర్తుకు గుడ్ బాయ్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. సో మొత్తానికి ఈ నెల 25న రాజీనామా చేయడంతో పాటుగా 25న మరి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం అయితే ఉంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు చాలా కీలకమైన పరిణామాలు చూసాం. ఓ పక్క జడ్చర్ల ఎమ్మెల్యేకు సంబంధించిన అనిరుద్ రెడ్డికి సంబంధించిన వైఖరి, ఇంకో పక్కన కాంగ్రెస్లో నల్గొండ జిల్లాలలో హాట్ టాపిక్గా మారిన మునుగోడు ఎమ్మెల్యేకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి, ఇంకో పక్కన కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇలా జిల్లాకు ఒక్కొక్కరుగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పూర్తి స్థాయిలో మెజార్టీ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో దాంట్లో డజన్కు పైగా కూడా బయటికి వెళ్ళేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు మంత్రి వాళ్ళను బుజ్జగించే ప్రయత్నాలను చేసినప్పటికీ కూడా మేము సంసిద్ధంగా లేము మీతో ప్రయాణం చేయడానికి, మీతో ఎట్టి పరిస్థితులలో ఉండబోము అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక తుఫాను లాంటిది. ఖచ్చితంగా కూడా ఒక క్యాడరు, ఒక దశాబ్ద కాలంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక పంపిస్తుంది. పార్టీ కోసం ఆది నుండి అన్నీ తానే జెండా మోసి ఆర్థికంగా, మానసికంగా, దాంతోపాటు శారీరకంగా పనిచేసి ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. శారీరకంగా అంటే పూర్తి స్థాయిలో పాదయాత్రలు చేయడం కానీ, మానసికంగా కానీ కేసులు ఇతరత్ర కానీ, దాంతోపాటు ఆర్థికంగా ఎవరైనా నేత వస్తున్నారంటే పూర్తి స్థాయిలో కూడా సభలు సమావేశాలు పెట్టే ఖర్చు కానీ, వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక భయంకరమైన చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తికే మాకు పెద్దపీట వేయలేనప్పుడు సామాన్యమైన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారంటూ కూడా అడిగే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటారు, నేను కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా రక్తం కాంగ్రెస్, మమ్మల్ని ఏది అంటే మా బాడీలో మొత్తం కాంగ్రెస్ అంటారు. అయ్యా దుకాణం బంద్ చేయరు.
ఎందుకంటే కార్యకర్తలకు నేను మళ్ళీ చెప్తున్నా, గుండె మీద టాటూలు వేసుకోవడం, చెయ్యి మీద టాటూలు వేసుకోవడం, లేకపోతే ఏంది జెండాలు పట్టుకొని స్టేటస్లు పెట్టుకొని, లేకపోతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే మేము ఉండం, కాంగ్రెస్ పార్టీతోనే పుట్టినట్టు ఇవన్నీ దుకాణాలు బంద్ చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతకు మించిన సీనియర్ నేత, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక క్రమశిక్షణకు లోబడి పార్టీని ముందుండి నడిపిన వ్యక్తి, కష్టకాలంలో కాంగ్రెస్కు వెన్నుదన్నగా నిలిచిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాడంటే మీ జీవితాలేంది, మీ బ్రతుకులేంది, మీ భవిష్యత్తు ఏంది, మీ ఆలోచన ఏంది, మీ నడవడిక ఏంది అనేది చాలా స్పష్టంగా కూడా ఆలోచించుకోరి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి సీనియర్ నేతనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నాడంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ కోసం కష్టపడి ఎలాంటి పదవులు ఆశించకున్నా, మీకు కనీసం ఆ పార్టీలో ఆత్మగౌరవం లేనప్పుడు మీరు ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతారు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతనే ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నాడంటే ఇంకా ఆ పార్టీలో ఎందుకు అనేది మీరు కూడా ఆలోచించుకోరు. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా చూసినాను నేను, చాలా బాధ అనిపించింది ఈ అంశాన్ని చూసిన తర్వాత. ఒకసారి మీరు కూడా చూడరు, ఇది ఒకసారి చూడరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని చూసిన తర్వాత మీరే ఆలోచించుకొని, ఈ టైటిల్ చూస్తూనే బాధ అనిపించిన పరిస్థితి కనబడుతుంది కదా. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒకసారి చూడరు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడరు. సీఎం వెళ్ళే దారి మీరు రావద్దు. ఎవరికి ఇది? జర్నలిస్టులకు లేదా సామాన్యమైన వ్యక్తులకు, కార్యకర్తలకు అయితే సరే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, బందోబస్తు రీత్యా కావచ్చు, లేదా భద్రత రీత్యా కావచ్చు, లేదా పూర్తి స్థాయిలో వారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఈ ఎదురు దెబ్బ తాకింది ఎవరికో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మళ్ళీ అందులో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తికి. ఒకసారి చూడండి, ఇది సీఎం వెళ్ళే దారి మీరు రావద్దు. అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనరసింహకు చేదు అనుభవం. నేను మినిస్టర్ను, నన్ను ఆపుతావా అంటూ దామోదర ఆగ్రహం. బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేలకు చేదు అనుభవం. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఆపివేసిన డిప్యూటీ సీఎం గన్మెన్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరవ్వ, ఏమి అరాచకం, ఏమి దౌర్జన్యం, ఏమి దుర్మార్గం. ఆలోచించండి, సమాజం మొత్తం మేలుకోవాల్సిన అంశం. చూడురు, ఇక్కడ ఈయనే మా దళిత బిడ్డ దామోదర్ రాజనరసింహకు సంబంధించి ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో వెళ్ళొద్దట. ఇంకొక విషయం ఏందో తెలుసా? ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడైతే చంద్రబాబుతో భేటీ అయిందో మరి ఏమైందో నాకు తెలియని పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ గాలి ఏమైనా సోకిందో తెలియదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఎమ్మెల్యేలను కూడా ఆపేసిండట. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు. ఇక ఎందుకైంది? ఇక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యులకు సంబంధించి వాళ్ళనే ఆపే ప్రయత్నం చేస్తే ఇక ఎందుకు అంటున్నా? ఎమ్మెల్యేలకే దిక్కుమక్కు లేని పరిస్థితి కనబడుతుంది, మంత్రికి దిక్కుమక్కు లేని పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ సీఎం కూడా ఏకంగా ఎమ్మెల్యేలను ఆపేసిండ. చూద్దాం ఈ వార్త ఏందో, ఈ కథ ఏందో చూడరు మీరు. ఇది సీఎం వెళ్ళే దారి మీరు వేరే వైపు నుండి వెళ్ళండి అంటూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మంత్రి దామోదర్ రాజనరసింహకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం శాసన మండలి కొత్త భవనం లోపలికి వెళ్తున్న మంత్రిని భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో నిలిపివేసిల్లట. మరి భద్రతా సిబ్బంది ఎందుకు నిలిపివేసిల్లు, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అందరికీ తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన పరిస్థితులలో ఇక చూడరు, ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో ఇతరులకు అనుమతి లేదని చెప్పడంతో మంత్రి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తనను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దామోదర్ ఆగ్రహం. సెక్యూరిటీ సిబ్బంది తీరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను మినిస్టర్ను, నన్ను ఆపుతావా, నేను ఎలా వెళ్ళాలో నువ్వో చెప్తావా అంటూ అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతాపరమైన కారణాలు చెప్తున్నప్పటికీ ఒక మంత్రిని ఈ విధంగా అడ్డుకోవడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. సిబ్బంది సూచనలతో ఆయన నేరుగా కూడా మండలి లోపలికి వెళ్ళిపోయారు. మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కూడా మండలి లోపలికి వెళ్లారు. మంత్రులు ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని సీఎం ప్రోటోకాల్ పేరిట ఇబ్బందులకు గురి చేయడంపై ఇతర నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ కొత్త భవనంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా మంత్రుల విషయంలో ఇలా ఘటనలు జరగడం విస్మయానికి గురి చేస్తుంది. ఎమ్మెల్యేలకు చేదు అనుభవం. మరోవైపు అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా అవమానం ఎదురైంది. సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించి బట్టి విక్రమార్క ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవంపల్లి సత్యనారాయణ, విజయరామారావులను అక్కడి గన్మెన్లు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు వీల్లేదని
వారు కరాఖండిగా చెప్పడంతో ఎమ్మెల్యేలు విస్మయానికి గురయ్యారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కనీసం మంత్రుల ఛాంబర్లోకి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో గిట్లున్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, మార్పుతో వచ్చిన కాంగ్రెస్ అన్నారు కదా. ఈ మార్పుతో వచ్చిన కాంగ్రెస్ ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక మంత్రిని లోపలికి పంపారు భద్రతా సిబ్బంది. ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గరికి ఎమ్మెల్యేలను అలో చేయరు గన్మెన్లు. ఇప్పుడు చెప్పుర్రి ఎవరిది దొరల ప్రభుత్వం, ఎవరిది ఏం ప్రభుత్వం? ఇప్పుడు మాట్లాడని, ఇప్పుడు చెప్పుర్రి దొరలు ఎవరు, ఫామ్ హౌస్ నేతలు ఎవరు? ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు రాజరికపు మాటలు ఎందుకు వస్తలేవు? ఈ తెలంగాణలో ఉండే మేధావులు అందరినీ నేను అడుగుతున్నా, ఈ వార్త చూసినాక మీకు ఎందుకు మాటలు రావట్లేదు అంటున్నా. మీ మూతిని ఏమైనా దబ్బుడుకం పెట్టి కుట్టుకున్నారా, లేకపోతే సూదులు పెట్టి కుట్టుకున్నారా? మాట్లాడకుండా అంటారు కదా చాలా సందర్భంలో, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొర ప్రభుత్వం, అహంకారమైన ప్రభుత్వం. మరి దీన్ని ఏమంటారు? లొట్టపేస్ ప్రభుత్వం అంటారా? గాడిదిగుడ్డు ప్రభుత్వం అంటారా? లేకపోతే గుడ్డి గుర్రానికి పళ్ళు దోమే ప్రభుత్వం అంటారా? ఏమంటారో మీరే చెప్పండి. ఒక మంత్రిని సీఎం వెళ్ళే దారిలో మీరు రావద్దంటూ భద్రతా సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తారు. మంత్రి ఒక్కనే కదా. ఇంకో వైపేమో డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఛాంబర్కు ఎమ్మెల్యేలను అలో చేయరు. వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలే. వాళ్ళనేమో డిప్యూటీ సీఎం ఛాంబర్కు అలో చేయరు. ఇయో గిట్లున్న పరిస్థితి కనబడతాను. ఇది ఇప్పుడు చెప్పండి, ప్రజాప్రభుత్వం ఎవరిది, ప్రజల పాలన ఎవరిది, అహంకారమైన ప్రభుత్వం ఎవరిది, దొర పరిపాలన ఎవరిది? ఇప్పుడు మాట్లాడండి తెలంగాణ సమాజం మొత్తం. ఇప్పుడు ఆలోచించండి. అరే ముఖ్యమంత్రి వెళ్ళే దారిలలో పూర్తి స్థాయిలో వేరే వాళ్ళని పంపించకండి భయ్. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కూడా పంపించకపోవడం ఎంత దుర్మార్గమైన విషయం. ఇది ఇట్లుంచితే డిప్యూటీ సీఎంకు సంబంధించిన తన ఛాంబర్కు వెళ్ళే బట్టి విక్రమార్క ఛాంబర్కు వద్దకు వెళ్ళేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తే అక్కడి గన్మెన్లు కూడా అలో చేయని పరిస్థితి కనబడుతుంది. ఆనాడేమో కేసీఆర్ ప్రభుత్వంలో దొర ప్రభుత్వం, అహంకారమైన ప్రభుత్వం అని మాటలు మాట్లాడేది కదా. మరి ఈరోజు మీరెందుకు మాట్లాడతలేరు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు అందరూ అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏమైనా ఉందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఇది మరో అంశం. ఇక ఇంకొక అంశం, ఇక గీవుల సంగతి. ఇగో ఇటు చూడరు, వీళ్ళు ఎవరో తెలుసు కదా, ఫిరాయింపు ఎమ్మెల్యేలండి. వీళ్ళు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిందో తెలుసు కదా, కారు గుర్తు. కారు మీ అందరికీ గుర్తుండాలి. జై తెలంగాణ నినాదంతో మొదలై జై కేసీఆర్ నినాదంతో పూర్తి స్థాయిలో ప్రయాణిస్తున్న కారుకు సంబంధించి ఆ కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు వీళ్ళు. ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం చేసి కారు గుర్తు మీద గెలిచి వెంటనే ఏదో దాన్ని ఏమంటారంటే వెంటనే ఇదేదో జరిగిపోతున్నది, ఇదేదో భూకంపం వస్తున్నది, వెంటనే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గూడదొనికిలు వాళ్ళ అక్రమాస్తులం కాపాడుకోవడానికి. ఇందులో క్లియర్ కట్ నియోజకవర్గాల అభివృద్ధి లొట్టపీస్ అంటే నేను ఊకునే పరిస్థితి లేదు. తాడోపేడో నియోజకవర్గాలు వచ్చి నేను లొల్లి చేస్తా చెప్తున్నా. మళ్ళా మీరు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే మీరు పార్టీ మారారు గంతే, బస్. ఇంకా ముచ్చటే లేదు ప్రజల కోసం మారినామంటే మరి మీ 6 గ్యారెంటీలేవి, 13 అంశాలేవి, 420 హామీలేవి? ఇదే అడగాల్సి వస్తుంది. రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, కేసీఆర్ కిట్ ఏది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవే అడగాల్సి వస్తుంది నేను. ఇగో వీళ్ళట చూడుర్రి, ఇటు పక్కనే కూర్చుంటాం, అటు పక్కనే కూర్చోర్రి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? బీఆర్ఎస్ పక్షం వైపు కూర్చునేందుకు బీఆర్ఎస్ పక్షం వైపు కూర్చునేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల నిరాకరణ. ముఖం ఉండాలి కదా మరి, మన ముఖం ఉండాలి కాదే చూపెట్టనీకి. గెలిచింది ఆ గుర్తు మీదనే, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉన్నది ఆ గుర్తు మీదనే. ఆడ ఊకునే అందుకట వాళ్ళకైతే పూర్తి స్థాయిలో ఇబ్బంది అయిపోతుందట. వాళ్ళకు ముఖం చూపెట్టలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎట్లా కూర్చుంటారండి ఫిరాయింపు ఎమ్మెల్యేలు? మొత్తం తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఇతరత్ర అంతా జాయిన్ అయితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలను అట్లా చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అధికార పక్షం సభ్యుల వెనకే బైఠాయింపు. ఇక తమ వైపు రావాలని కాలయాదయ్యను కోరిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న చేవెళ్ల ఎమ్మెల్యే. తొలి రోజు అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం. ఇటీవలే 10 మంది ఎమ్మెల్యేలకు ఆ క్లీన్ సీట్ ఇచ్చిన స్పీకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు అన్ని తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సిట్టింగ్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఆ అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి.
అయితే ఇటీవలే 10 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో వారు సభలో ఎక్కడ కూర్చుంటారని ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తాము అధికార పక్షం వైపే కూర్చుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల పక్కన కేటాయించిన సీట్లలో కాకుండా కాంగ్రెస్ సభ్యుల వెనక ఉన్న సీట్లలో కూర్చునేందుకు వారు మొగ్గు చూపారు. అంతే, మరి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆయన ముందు ఉంటారు, వాళ్ళ వెనక మీరు ఉంటారు. సభ ప్రారంభమైన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మీరు మా పార్టీ ఎమ్మెల్యేలు మా వైపు వచ్చి కూర్చోండి అంటూ కౌశిక్ రెడ్డి కాల యాదయ్యని కోరారు. దీనికి యాదయ్య నిరాకరిస్తూ నేను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని కరాఖండిగా చెప్పారు. తాము ఎటువైపు కూర్చోవాలో తమకు తెలిసినట్లుగా మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అధికార పక్షం వరుసలోనే కూసుండిపోయారు. ఇక స్పీకర్ క్లీన్ చిట్ నేపథ్యం. వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పక్షం స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అయితే సాంకేతిక కారణాలు మరియు నిబంధనలను ఉటకాయిస్తూ స్పీకర్ ఇటీవలే 10 మంది ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తాము అనర్హులం కాదని తమ ఇష్ట ప్రకారం సభలో కూర్చుంటామని వారు సంకేతాలు ఇచ్చారు. అయితే తొలి రోజు ఈ సిట్టింగ్ పంచాయతీ సభలో రాజకీయ వేడిని పెంచింది. తమ పార్టీ నుంచి వెళ్లిన వారు ప్రతిపక్ష వరుసలో కూర్చోవాలని బీఆర్ఎస్ పట్టుబడుతుండగా ప్రభుత్వం మాత్రం వారికి తమ సభ్యులుగానే పరిగణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాబోయే రోజులలో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిలు కదా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నేను మళ్ళీ చెప్తున్నా, అప్పటి వరకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం అయితే మొదలు పెడతా, గట్టిగానే మొదలు పెడతా. 119 అసెంబ్లీ సెగ్మెంటు పెరిగితే అవి 153, 171 అయితే ప్రతి నియోజకవర్గాన్ని మైకు పట్టుకొని పోయి మరీ ప్రచారం చేస్తా. వీళ్ళు గెలవడానికే వీల్లేదు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు గెలవడానికే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, తిరిగేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో. మరి వీళ్ళు నిజంగా కూడా మేము పార్టీ మారలే, మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచినాం అటే ఉంటే మరి వాళ్ళ సభ్యులతోనే కూర్చోగలగా. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏది మార్పులు చేర్పులు చేసేయాలని కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు చెప్పారు కదా. మరి ఏఐ ద్వారా చేసినప్పుడు ఇక్కడ క్లారిటీగా కూడా సభాపతి స్పీకర్ ముంగట ముందు కూర్చోవాల్సిన వీళ్ళ వరుస ఏంది, బీఆర్ఎస్ వరుసలో కూర్చోవాలి. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వాళ్ళందరూ కూర్చోగా మిగిలిన సీట్లలో వీళ్ళు కూర్చున్నారు తెలుసా. ఇది నిజం, చివరి వరుసలో కూర్చున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారు, నియోజకవర్గాలను బాగు చేస్తారు. ఇక వీళ్ళ వల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఏది ఫిరాయింపు ఎమ్మెల్యే. రేపు వచ్చే ఎన్నికలలో వీళ్ళ డిపాజిట్ కూడా గల్లంత కావద్దు, కనీసం వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా వీళ్ళకి పడద్దు. అంత భయంకరంగా ప్రచారం చేయాలి మనం. నేను చెప్తున్నా కదా, ఒక పార్టీ మారినప్పుడు వెంటనే పదవి పోవాలి, రాజకీయానికి ఫుల్ స్టాప్ కావాలి. పార్టీ మారే అంశమే ఉండద్దు అసలు. వీళ్ళట మళ్ళీ వీళ్ళ సొంత నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారట. సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం వీళ్ళు పనిచేస్తారు. ఏం పని చేస్తారండి వీళ్ళు? పార్టీ ఫిరాయించి కనీసం ఎక్కడ కూర్చోవాలన్నా కూడా తెలుస్తలేదు. వీళ్ళటి ఇక నియోజకవర్గాలకు సంబంధించి పనిచేస్తారట. ఇక చెప్పుర్రు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, మీడియాతో చిట్చాట్ వద్దు. మీడియాతో చిట్చాట్ చేయకుండా అసలు మీ వాళ్ళు ఉండలేరే అన్న రేవంత్ అన్న, నీకు తెలియదు. మీడియాతో చిట్చాట్ చేయకుండా పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు ఉండరు, ఆ పార్టీకి మీ కాంగ్రెస్ పార్టీలే ఉండరు. ఎందుకంటే మీ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూనే ఉంటారు. బయట అనవసర విషయాలు మాట్లాడితే వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ప్రతిపక్షాలు ప్రతి అంశానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలి. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా? అటు పలువురు ఎమ్మెల్యేలపై ఆగ్రహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదే పంచాయతీ వీళ్ళ పత్రికనే ఎన్నో రాసిందండి, నేను చూసా. వీళ్ళ పత్రికనే ఇగో శబాష్, ఇది ప్రజల పత్రిక, వీళ్ళది కాదు, ఇంకో పత్రిక. అంత బిజీనా? సీఎల్పీకి గైహాజరైన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ఇక నిర్లక్ష్యం వద్దు, మన భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యేలు మీడియాతో చిట్చాట్ నిర్వహించద్దు. గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్ లాంటిది. అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై సభ్యులకు సీఎం దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ఏ భాషలో మాట్లాడిండండి? ఐ రెస్పెక్ట్ గవర్నరు వారి యొక్క సొంత భాషలో మాట్లాడింది. అక్కడ 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించి మీరు ఎక్కడైనా విన్నారా? నేనైతే మొత్తం విన్నా. మీరు ఎక్కడైనా విన్నారా? మీకు ఎక్కడైనా వినిపించిందా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక భగవద్గీత అన్నది, ఒక ఖురాన్ అన్నది, ఒక బైబిల్ అన్నది, మరి అంత పవిత్రమైనప్పుడు ప్రజలకు అమలు చేయడానికి ఒక చట్టబద్ధతను తీసుకురావాల్సిన ఆవశ్యకత వీళ్ళకి లేదా? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకి సంబంధించిన సీఎల్పీకి సంబంధించిన సమావేశం అయితే కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సంబంధించి సమావేశం పెడితే దేకని కూడా దేకలే. అడిగి బోలే, మన భాషలు చెప్పాలంటే అడిగి బోలే, ఏమన్నా చేసుకొని ఆయనతో అయ్యేది ఏంది పోయేది ఏంది అనే కాడు ఉన్నారట చాలామంది. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి చిచ్చాటు మీరు బయట పెట్టద్దు, మీరు ఏం మాట్లాడద్దు అంటే ఊకుంటుందా?
మీ విషయాలన్నీ బయటకు వస్తాయి. మీ విషయాలు అంత ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నేను చెప్తున్నా కదా, దాదాపుగా కట్టలు మీ సమాచారం సేకరణ. కానీ సమయం సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ చాలా పదునైన అస్త్రాలతోనైతే వస్తుంది. వీళ్ళు ఏం చెప్తారు, అధ్యక్ష అనే లోపే బీఆర్ఎస్ పార్టీ లేచి అధ్యక్ష ఏం చెప్తాను అధ్యక్ష, గీవులు చేయలే గీవులకు అధ్యక్ష అనేది అర్హత ఎక్కడిది అంటారు. రోడ్ మ్యాప్ లేదు, ఏ మ్యాప్ లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో చీకొట్టింది. వీళ్ళు చెప్పే ముచ్చట్లేనే అంత ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు చెప్పే అని కథలు తెలంగాణ సమాజానికి అవసరం లేదు. వీళ్ళు ఏం చేయలేకపోయిందండి. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాను. నిజంగా వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ మీదనే ప్రమాణం చేసి చెప్పన్నది. 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు పూర్తి స్థాయిలో కూడా అమలు చేస్తాం. ఈ తెలంగాణ సమాజానికి పూర్తిగా కూడా ఈ తెలంగాణ సమాజానికి మేము తెలియజేస్తాం, మొత్తం అన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. ఆఖరికి ముఖ్యమంత్రి సమావేశం పెడితేనే ఎమ్మెల్యేలు అత్తలేరు. ఇక వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు. మనం ఇందాం, అసెంబ్లీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ వినండి, నేను కూడా తెలంగాణ సమాజానికి చెప్తున్నా, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా ఢీ కొడుతున్నారు, ఎట్లా చమత్కరిస్తున్నారు, ఎట్లా ఎగతాలు చేసుకుంటున్నారు, ఎట్లా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మన వెనకట ఆ రోజులలో ఉండే బోరింగ్ల కాడ బిందెలతో పంచాయతీ, వాటర్ ట్యాంకుల కాడ పంచాయతీ, నల్లాల కాడ బిందెలతో, అప్పుడు వెనకట నీళ్లు లేకపోతే ఎట్లా పంచాయతీ ఉన్నదో అసెంబ్లీలో కూడా గసంటి పంచాయతీ ఇలా ఉంటుంది అనేది కొంతమంది అయితే అంటున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు బిజీగా ఉన్నారా లేరా అనే విషయం పక్కన పెడితే వీళ్ళు ఏం మాట్లాడతారు. ఎందుకంటే 14 సంవత్సరాలు విపక్షంగా బీఆర్ఎస్, 10 సంవత్సరాల అధికార ప్రభుత్వంగా బీఆర్ఎస్, మళ్ళీ విపక్షంగా బీఆర్ఎస్. ఎంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ యొక్క వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు ఉచ్చరించే పదాలు కానీ, వాళ్ళు ప్రశ్నించే ప్రశ్న అస్త్రాలు కానీ భయంకరంగా ఉంటాయి. తాండవిస్తుంది అసెంబ్లీ. వీళ్ళతోనే ఏమవుతుంది, వీళ్ళకు పూర్తి స్థాయిలో పరిపాలన మీద గ్రిప్ రాలేదు. అది వాస్తవమైన విషయం. ఇప్పటివరకు విద్యాశాఖ మీద ఎన్ని సమీక్షలు చేసిండో అడగండి రేవంత్ రెడ్డిని. మున్సిపల్ శాఖ మీద ఎన్ని సమీక్షలు చేసిండో అడగండి. ఒక్కొక్క మంత్రితోని ఎన్ని సమీక్షలు చేసిండో అడగండి. ఎన్ని జిల్లాలకు సంబంధించి రివ్యూ చేసిండో అడగండి. ఎన్ని జిల్లాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలించిండో అడగండి. ఎంతమంది కలెక్టర్లతో సమావేశమైండో అడగండి. ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశమైండో అడగండి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించి డీజీపీతో ఎన్నిసార్లు సమావేశమైండో అడగండి. దాంతోపాటు యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలతో ఎన్నిసార్లు సమావేశమైండో అడగండి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రికి సంబంధించిన మేనేజ్మెంట్లతో ఎన్నిసార్లు సార్ భేటీ అయిండో అడగండి. దేని గురించో, వైద్యం గురించి భేటీ లేదు, విద్య గురించి భేటీ లేదు, ఐటీ గురించి గిరుపు లేదు, ఏది లేదు. దేని గురించి అయిండు? ఇక వీళ్ళు ప్రశ్నాస్త్రాలు సంధిస్తారా, అవి మనం వింటాం. జోక్ అనిపిస్తలేదు మీకు? ఇది నేనే చెప్తాను కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదో పంచాయతీ. మళ్ళా ఎవరు చైర్మన్ వద్దు, మంత్రి పదవే కావాలి. సివిల్ సప్లై పోస్టుపై ఎమ్మెల్యే అనాసక్తి, ఫలించని అధిష్టానం రాయబారం అట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తనకు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జిల్లా సామాజిక సమీకరణ కారణంగా అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సంతృప్తి పరిచేందుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. కానీ ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం కొక్కిరాల మౌనంగా ఉండిపోయారు. చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలని భీష్మించుకొని కూర్చున్నారు. నా కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి మాత్రమే కావాలి. ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగానైనా ఉంటా, కానీ నామినేటెడ్ పదవులు బాధ్యతలు తీసుకొని ఈ విషయాన్ని పార్టీ ప్రభుత్వంలోని పెద్దలకు చెప్పాని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన సన్నిహితుల దగ్గర వివరించినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ హోదా ఇచ్చిన కినుకు మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గత ఏడాది అక్టోబర్ 31న ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా పదవి. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కేబినెట్ హోదా పదవి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెంటనే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం ఇప్పటి వరకు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టలేదు. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ఆయన అప్పట్లో కేరళలో చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సైతం కార్పొరేషన్ బాధ్యతలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. ఫలించని రాయబారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్నోనికే దిక్కు లేదురా ఆయన అంటే లేనోళ్ళకైతే ఇంకో పదవి. అసలు ఏది కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వడమే ఎక్కువ అనే కోణంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఉన్న పదవిని తీసుకోమంటే ప్రేమ సాగర్ రావు ఏమో నాకు అద్దనే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించలే. మరి స్వీకరించినప్పుడు మిగతా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి. వీళ్ళకు ఈ పార్టీలో ఒక పంచాయతీ అనుకుంటుర్రా? ఓ అయ్యా అష్టదిగ్బంధనం ఇది.
ఒక వైపు నుండి బాణాలు వేస్తారు, ఇంకో పక్క నుండి రాళ్ళు ఎత్తారు, ఇంకో పక్క నుండి తుపాకులతో కాలుతారు, ఇంకో పక్క నుండి ఏమో అదేంది మన భాషలు చెప్పాలంటే సురుకులు పెడతారు. గట్లనే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ఎందుకంటే ఒక ఆయనకేమో కార్పొరేషన్ వద్దు, ఒక ఆయనకేమో మంత్రి పదవి కావాలి, ఇంకొక ఆయనకి ఏకంగా ముఖ్యమంత్రి పదవి కావాలి, ఇంకొక ఆయన కాంట్రాక్టులు కావాలి, ఇంకొక ఆయనకేమో జిల్లా మొత్తం ఆధీనంలోనే, ఇంకొక ఆయనను వేరే పార్టీ అయినా రావద్దు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదంటే కిచిడి అయిపోయింది. అన్ని రకాలుగా వేసి వడపోత్తం చూడు అట్లా కిచిడి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎటువైపు చూసినా కూడా దిక్కులు బిక్కటిల్లే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వరుస రాజీనామాల ఎదురు దెబ్బ దాకుతుంది చూడరు మీరు. ఉగాది పండుగ అయిపోయాక అసలు ముహూర్తం మొదలైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు టాపిక్ డైవర్షన్ చేసి మైండ్ డైవర్షన్ చేసి ఇతరత్ర ఏదో చేసే ప్రయత్నం చేసింటారు. కానీ ఇప్పుడు అసలు సినిమా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. వద్దు బాబోయ్ కాంగ్రెస్ అనే పరిస్థితికి చాలామంది నేతలు వస్తారు. నేనని కాదు, చాలామంది నేతలు వస్తారు. చాలామంది నేతలు కూడా గుసగుస పెట్టుకుంటా అంటే ఆ చెవులు ఈ చెవులు అది నా చెవుల దాకా వచ్చింది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పంచాయతీ ఉంటుంది. ఈ ఒక్క కాన్ను ఆగిపోతుంది, ఇంకో కాడ ఆగిపోతుంది అనుకుంటే కాను ముచ్చటేది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మళ్ళీ చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగానే మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అంటే ఇప్పటికే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రికి సీఎం వెళ్ళే దారిలో పోనీయాలి ఒకటి, అక్కడ ఆల్రెడీ అసంతృప్తి. బట్టి విక్రమార్క ఛాంబర్కు ఎమ్మెల్యేలని అలో చేయలే. రెండోది కార్పొరేషన్ చైర్మన్ పదవులు వద్దనేది కాంగ్రెస్ నేతలు. ఇంకోటి నాకు సరి అయిన ప్రాధాన్యత లేదని రాజీనామా. ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇస్తానని వేరే పార్టీ నుండి తీసుకొచ్చింది, ఇప్పటి వరకు ఇవ్వలేదని మరో వాదన. ఇట్లా చెప్పుకుంటే పోతే కుక్కలు చంపిన ఇస్తారకైతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మేధావులు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ దిక్కు చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం, వీళ్ళు పిక్క తినే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి ప్రజలకు 6 గ్యారంటీలలో కనీసం 3 గ్యారంటీలన్నా అమలు చేద్దాం, ప్రజలకు వాస్తవాలను వివరిద్దాం. ఏది లేదు, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు, 2 లక్షలన్నర అయింది. ఇప్పటి వరకు ఆ బడ్జెట్ ఏం చేసిల్లు అనేది తెలియదు. అప్పులుగా ఇచ్చిన మిత్తిలుగా ఇచ్చామంటే 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిందే 2 లక్షలన్నర కోట్లు. ఇక మరి వీళ్ళు అంత కొడితే వచ్చి తక్కువ కాలమే ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఈ అంశాన్ని చూసిర్రా మీరు? ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల మావోయిజం అంతమైన పోరాటాలు ఆగవు ప్రొఫెసర్ హరగోపాల్ అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని నేను చూసాను. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఇక్కడ ఒకసారి చూడుర్రి. మావోయిజం అంతమైన పోరాటాలు ఆగమని ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఇదివరకు పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతల మూలాలను పోలీసులు గుర్తించారని, అందులో భాగంగానే మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును చంపేశారని వెల్లడించారు. మావోయిజం లేనప్పుడు అర్బన్ నక్సలిజం ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే వారందరినీ కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సైతం అర్బన్ నక్సలైట్లు అన్నారని హరగోపాల్ గుర్తు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిజం కొనసాగడం సాధ్యం కాదన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నిజమే, నేను మళ్ళీ చెప్తున్నా కదా, మావోయిస్టు పార్టీ అనేది పూర్తి స్థాయిలో కూడా అయిపోయిన పరిస్థితి కనబడతాను. ఇప్పుడు మిగిలింది ఏంటిదో నేను చెప్పాను. తెలంగాణలో మీరు మళ్ళా అనుకుంటారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం తారాసపడుతుంది. ఈ మావోయిజం ఉన్నది కదా, అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మావోయిజం అనేది ఎండ్ కార్డ్ అండి. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు పెత్తందారి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి అప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు రక్షణగా నిలిచినప్పుడు ప్రజలందరూ కూడా సానుభూతి భావంతో వాళ్ళు మా పక్షాన నిల్చున్నారు, మా కోసం పోరాటం చేస్తున్నారు. అప్పుడు ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నించినప్పుడు వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు మనం ఆనాడు చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితులలో మావోయిజం సంబంధించి అడవి బాట నుండి పూర్తి స్థాయిలో కూడా డైరెక్ట్గా అడవి బాట నుండి ఏమైపోయిందంటే ప్రజాబాట వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రజాబాటలో భాగంగా ఇప్పుడు ఏమైపోతుంది అంటే పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. పార్టీ నుంచే మళ్ళీ ఎక్కడికి అయిపోతుంది అంటే సమాజం దిశగా అడుగులు వేస్తున్నాం. మావోయిజం అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నించండి, తెలంగాణ సమాజం కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్ల ముద్రిస్తారు. ఎందుకు అర్బన్ నక్సలైట్ల ముద్రిస్తారంటే ప్రశ్నించే గొంతుకలు ఉండద్దు, ప్రశ్నిస్తే ఇబ్బందే కదా, వాళ్ళ లోటుపాట్లు వాళ్ళ లోపాలన్నీ కూడా బయటపడిపోతాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా బయటికి రాకుండా ఉండేందుకు ఏంటంటే ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. అదే అర్బన్ నక్సలైట్గా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మావోయిస్టుల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక పార్టీని పెట్టో లేకపోతే ఇక్కడ వ్యవస్థల పక్షాన పోరాటం చేయాలి. పోరాటం చేయకపోతే మావోయిస్టు గతంలో సిద్ధాంతాలు వాళ్ళ యొక్క
ఆ ఆశయాలు లక్ష్యాలని చెప్పి చాలా వరకు ఉన్నాం కదా. అప్పుడున్న పాటల ఆధారంగా పోయిర్రా లేకపోతే నిజంగా ఉద్యమం చేయడానికి పోయిర్రా అవన్నీ సెకండరీ. అవన్నీ పూర్తి స్థాయిలో గత జనరేషన్కి మాత్రమే ఒక క్లారిటీ ఉంటాయి. కానీ ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నది. ఒక మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన కదలికలేంది, ఆయన లక్ష్యం ఏంది, ఆయన ఏం మాట్లాడుతాడు, ఇంకా మావోయిజమే అంటాడా లేకపోతే సమాజంలో జరుగుతున్న ప్రస్తుత సమస్యల మీద ఏమైనా పోరాటం చేస్తుండా, ప్రభుత్వాలను విమర్శించే ప్రయత్నం చేస్తుండా, లేకపోతే పార్టీలతో లాబింగ్ చేస్తుండా, పార్టీల కండువ కప్పుకుంటుండా, ప్రజల పక్షాన ఉన్నాడా, ప్రజల కండువ కప్పుకున్నాడా, లేకపోతే భూస్వామ్య వ్యవస్థకు ధనవంతులకు ఆధీనమైపోయిందా, లేకపోతే పేదల పక్షాన పోరాటం చేస్తున్నా అనేది బయటపడుతుంది. ఇది పోరాటాలు అనేది ఎప్పుడు ఆగవు. అది మావోయిజం అయినా ఏ ఇజం అయినా పోరాటాలు అనేది ఎప్పుడూ ఆగవు, గుర్తుపెట్టుకోరు. పోరాటాలు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అది ఏం చేసినా ఎట్లా చేసినా కూడా పోరాటాలని కొనసాగే పరిస్థితి అయితే ఉంటుంది తప్ప దాన్ని ఇంకా ఏమీ కనిపించని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిన్నటి అసెంబ్లీ రచ్చ ఒకసారి చూద్దాం. ఎజెండా తెలియదు, జవాబు రాదు. పలువురు శాసనసభ్యుల ఆవేదన. శాసనసభకు వచ్చేదాకా ఏం చర్చిస్తారో తెలియట్లేదు. అప్పటికప్పుడు ఎజెండా ఇస్తే ఎలా ప్రిపేర్ కావాలి, ఏం లేదు. అప్పటికప్పుడు ఎజెండా ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో ముదుగాల ఇచ్చిల్లు అనుకో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, విపక్షాలు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఏకంగా పిహెచ్డీ వేసుకుని వస్తారు. పలానా హైదరాబాదులో దోమల బెడద కానీ, మురికి కుంప కానీ, ఆసుపత్రులకు సంబంధించి కానీ, రోడ్లు కానీ, టాయిలెట్లకు సంబంధించి కానీ, లేదా ఇక్కడ నిరంతరం ఏది పోలీస్ క్షణాలకు సంబంధించి ఏదో ఒక ఎజెండా ఇవి ఇచ్చిర్రు అనుకో. వీళ్ళు ఏం చేస్తారు, అది 1969 నుంచి పూర్తి స్థాయిలో డాటా తీసుకొస్తారు. గత ప్రభుత్వంలో ఏం చేసిల్లో చెప్తారు, ఇప్పుడు ఏం చేసిల్లో చెప్తారు. కానీ నీకు పూర్తి స్థాయిలో డొమైన్లో నిన్న ఘోరం ఏంటంటే అసెంబ్లీకి వచ్చేదాకా డొమైన్లో ఎజెండా ఏందనేది పెట్టలేదు. తెలుసా ఎంత దారుణమైన విషయం అంటే, ఎందుకంటే ఎజెండా పెట్టిల్లనుకో వాళ్ళు ప్రిపేర్ అయ్యేస్తారు. ప్రిపేర్ అయ్యొచ్చిల్లనుకో అధికార పక్షానికి మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అదేదో చెప్తాడు కదా, తొండలు గిండలు అన్నీ, అవన్నీ ఇబ్బందికరపరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, 2.5 ఏళ్ళు అవుతున్న వెల్ఫేర్ కమిటీలు లేవు, డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ల నియామకం లేదు, బీఎస్సీ నిర్ణయాలపై సకాలంలో రాని బులెటిన్, అధికార పక్షం దీనిపై సీనియర్ సభ్యులలో అసంతృప్తి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటుగా ఒక్కసారి మీరైతే చూడురి, రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారి శాసనసభ మండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న శివప్రతాప్ శుక్లా, చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా. అగ్రికి రేర్, అర్బన్కి క్యూర్ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం, చారిత్రాత్మకమైన పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రసాద్ శుక్లా రూటు దగా మోసం. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారని మండిపడ్డు. ప్రభుత్వ పాలసీలు పాసిల్ అంటూ నినాదాలు, గవర్నర్ ప్రసంగం సాగినంతసేపు నిలబడి నిరసన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర శాసనసభ్యులలో ఆవేదన పూర్వక చర్చ జరుగుతున్నది. సభ 0 అవర్తో మొదలు పెడతారు. సభలో ఏం చర్చిస్తారో సభ ప్రారంభమయ్యేదాకా తెలియదు. సభ్యులకు ఇవ్వాల్సిన ఎజెండా కాపీలు అర్ధరాత్రి తర్వాత లేదా సభ ప్రారంభమయ్యాక ఇస్తారు. 2.5 ఏళ్ళైనా కూడా సభలో వెల్ఫేర్ కమిటీలు వేయరు, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోరు. బ్రేక్ ఇచ్చినప్పుడల్లా తిరిగి ఎప్పుడు సభ ప్రారంభమయ్యేది తెలియదు. ఇది రాష్ట్ర శాసనసభ నడుపుతున్న తీరుపై పలువురు సభ్యుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. తెలంగాణ శాసనసభ వ్యవహారాలను గందరగోళంగా మారుస్తున్న అధికార పక్షం తీరుపై మీడియా వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దానికి తోడు ప్రతిపక్ష సభ్యుల మైకులను కట్ చేయడం, మీడియా పైన ఆంక్షలు, ఇలా ఒకటేమిటి అనేక అంశాలపై సభ్యుల మధ్య చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల మీద శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ ఇటు సభాపతి కార్యాలయం నుంచి కానీ ఇంకా దృష్టి పెట్టలేదని, దాంతో వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నేనేమన్నా చాలా స్పష్టంగా ఏమని చెప్పినా వీళ్లకు అడ్మినిస్ట్రేషన్ రాలే, పరిపాలన అని చెప్పిన. పోనీ సమస్యల మీద పరిష్కరించేందుకు ఎజెండా కూడా తెలియకపోవడం ఏంది నాకు అర్థం కాని విషయం. 10 రోజులు అసెంబ్లీ నడుపుతారండి. ఇందులో ఏంటంటే ఇందులోనూ కూడా చర్చకొచ్చేది కేవలం 6 రోజులే ఉంటాయి. మళ్ళా ఎట్లాగూ నిరసనలు అన్నీ ఉంటాయి. ఇలా సభకు సంబంధించి కనీసం ఎంత దారుణమైన విషయం, ఎంత ఘోరమైన విషయం. ఎజెండా ఏంది, వాళ్ళ అంశం ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ యొక్క ఏది లేని పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన విషయమా? సభకు వచ్చేదాకా ఏం చర్చిస్తారో తెలియదు. పోనీ ఒకవేళ చెప్తారా అంటే అది అర్ధరాత్రి తర్వాత పంపించే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, ఇప్పటి వరకు కూడా వెల్ఫేర్ కమిటీలు లేవు, డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్ల నియామకం, బీఎస్సీకి సంబంధించిన నిర్ణయాలపై సకాలంలో రాని బులెటిన్. ఇంత దారుణమైన పరిస్థితి అసెంబ్లీయా ఇంకేమన్నా? అసెంబ్లీ అంటే ఏంది?
నియోజకవర్గాలు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, పరిపాలన వ్యవస్థకు సంబంధించి అన్ని తీర్ల చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చర్చకు రావు. ఇది మన తెలంగాణలో అసెంబ్లీ. ఇనూరి మీరు మళ్ళా చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది. రైతుకు వెన్నుపోట్లు 1000 కోట్లు అంటూ కూడా చూస్తున్నాం పరిస్థితి. రాహుల్కు 1000 కోట్లు, రైతుకేమో వెన్నుపోటు, రాహుల్కు 1000 కోట్లు. సర్కార్ తీరును నిరసిస్తూ గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణను ఏటీఎంగా మార్చడంపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరం. సీఎం రేవంత్ పాలనను గాలికి వదిలేసి ఢిల్లీకి చెక్కలు కొడుతూ సోకులకు పోతూ పబ్బం గడుపుతున్నారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్ను అడుగడుగునా నిలదీస్తాం. వృద్ధులు, మహిళలు, మైనార్టీలు, కార్మికుల పక్షాన అసెంబ్లీలో గొంతెత్తుతాం. రిజర్వేషన్ల పేరిట బలహీన వర్గాలకు చేసిన మోసాన్ని ఎండగడతాం. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం కొట్లాడతాం. అంగన్వాడీలో ఆశా వర్కర్ల సమస్యలు, వారికి ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుబడతాం. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను ఆచరణలో పెట్టి పోరాడతాం అంటూ కూడా కేటీఆర్. 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. 2.5 ఏళ్లైనా ఇంకా బుకాయింపులు ఎందుకు? పింఛన్లు పెంచలేదు, జాబ్ క్యాలెండర్ జాడలేదు. నాడు కేసీఆర్ పాలనలో నాట్లప్పుడే రైతు బంధు, నేడు కాంగ్రెస్ పాలనలో కోతలప్పుడు కూడా దిక్కులేదు. ఏటా 20,000 కోట్లు ఇస్తామని బీసీలకు దోకా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ చూడొచ్చు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్కు కేర్ ఆఫ్. సేరికొండ సర్కారు మోసంలో మండలిలో నిలదీస్తాం వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంది, నిరసన మొదలైంది. ఈ నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితి ఏంది అంటే, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. సో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల అమలు లేదు. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన ఆ అంశాలకు సంబంధించి ఏది కూడా ఆచరణలో లేని పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా పరిణామాలు కానీ, చాలా అంశాలు కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అనేది కనుక లేకపోతే మనల్ని ఇప్పటికే ఏంది అంటే రాచరికపు పాలన అంటారు కదా, అంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రాముడి పాలన ఎక్కువండే, కానీ ఇప్పుడు వచ్చినాక ఏం పాలన అయిందో మీకే తెలుసు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అసెంబ్లీకి సంబంధించి గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన పైసలు అయితే ఇవ్వరు. కానీ అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే, పూర్తి స్థాయిలో కూడా ఆ రైతులకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోగా రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇద్దామనే అంశం మాత్రం తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇగో నేను ఏమంటున్నా అంటే, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థలం మీరు అందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ వేసుకోర్రి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు కానీ అన్నీ చెప్తాం. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయరి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను వివరించే ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేయరి. ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎప్పుడు మీ పక్షాన ఉంటుంది, మీకోసం కొట్లాడుతుంది, మీ పక్షాన ఉంటే ప్రతిరోజు విభిన్నమైన కథనాలు, విభిన్నమైన అంశాలకు సంబంధించి సమాజంలో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా వాటన్నింటిని కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీది, ప్రజలది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.